For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రము, స్థానబలం అంటే 5 కనబడుతున్నాయి. వీళ్ళ మీద 5 గ్రహ శక్తులు కొన్ని పీడిస్తున్నాయి. ఈ 5 గ్రహ శక్తుల వలన ఏమవుతుందంటే వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి కావు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఏ పని అనుకొని పోతారు కదా, ఆ పని అనుకొని పోయేటప్పుడు వీళ్ళ మీద ఏమవుతుందంటే ఈ 5 గ్రహ శక్తులు ముందుకు పోనీకోకుండా ఆపేస్తుంటాయి. అవి అయ్యే పనే కూడా కాదు. అక్కడ మనకి చేతికాడకు వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోవటం, తర్వాత అన్నదమ్ముల్లో మనకి ఆస్తిపాస్తుల్లో కూడా మనకు రావాల్సింది మనకు దక్కకోకుండా పోవటం, తర్వాత మనం ప్రేమించిన స్త్రీ విషయంలో కూడా, అమ్మాయి విషయంలో కూడా ఆ ప్రేమ అనేది మనకు దక్కకోకుండా పోవటం, తర్వాత అక్కచెల్లెళ్ళల్లో అన్నదమ్ములలో కూడా ఒక మంచి ప్రేమ అభిమానంగా కలిసిమెలిసి ఫస్ట్ నుంచి ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని సమస్యల్లో కొన్ని ఇబ్బందులు పాలై కొన్ని ఎడబాట్లు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఎడబాట్ల వల్ల కొన్ని సమస్యలు మీకు కొన్ని వచ్చే జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. లేదని అశ్రద్ధగా మీరు పాటించిన వెడల కొన్ని సమస్యలు మీరు కొన్ని ఎదురవుతారన్నట్టుగా ఈ 5 శక్తులు మీ మీద కొంచెం కనబడుతున్నాయి. ఈ 5 శక్తుల్ని మీరు పూజించి దానికి మీరు శాంతం చేయగలిగితే మీకు మంచి భవిష్యత్తు, మంచి కార్యక్రమాలు, మంచి పనులు మీకు తప్పకుండా వర్తిస్తాయని ఆ అమ్మవారు అనుగ్రహంతో సమ్మక్క సారక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు పూజించాల్సిన ఆ అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి. ఆ అమ్మవారు మీరు పూజించిన వెడల మీకు ఎలాంటి కష్టాలు కానీ, ఎలాంటి బాధలు కానీ, ఎలాంటివి కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఈమెను మీరు పూజించాలంటే మీరు మనసులో అనుకోవాలి. మనసులో ఒక పని అనుకున్నారనుకోండి, ఫలానా పని అనుకుంటున్నారు, ఫలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. ఆ ఉద్యోగం మనం చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి బుధవారం రోజున, ఆ అమ్మవారికి ఇష్టమైన రోజు బుధవారం, ఆ బుధవారం రోజు తలస్నానం చేసి 2 కొబ్బరికాయలు, 2 మనం బెల్లం, ఆ బంగారం ముద్దలు 2 తెచ్చి 2 కొబ్బరికాయలు తెచ్చి ఒక తెల్లటి గుడ్డ, ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు, 2 గుడ్డలు తీసుకొని వచ్చి కొన్ని బియ్యం తీసుకొని వచ్చేసి అక్కడ ఆ దోషుల్లో ఒక బియ్యం పోసుకొని దాంట్లో బెల్లం గడ్డ పెట్టుకొని జయ శ్రీ సమ్మక్క సారక్కం తల్లిని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఆ ఒక తెల్లటి గుడ్డ మీద వేసేసి దాన్ని మూట కట్టాలి. తల్లి ఫలానా పని అనుకుంటున్నాను, ఆ పని నాకు తొందరగా అయితే ఈ అమ్మవారు ముడుపు కడుతున్నాను, ఈ ముడుపు నీకు తప్పకుండా నీకు చెల్లిస్తానమ్మా అని మనస్ఫూర్తిగా ఆ 2 దోషుల్లో బియ్యం తీసుకొని ఒకటి తెల్లటి గుడ్డ, ఒకటి ఎరుపు గుడ్డ, ఆ గుడ్డలో వేసేసి ఈ దాంట్లో ₹1 బిళ్ళ, దాంట్లో తమలపాకు వేసేసి పసుపు కుంకుమ వేసేసి మూట కట్టాలి. మూట కట్టేసి ఆ మూట కట్టిన దాన్ని మీరు కింద పెట్టద్దు. అప్పుడు వరకు 2 కొబ్బరికాయలు కొట్టాలి. ఆ 2 కొబ్బరికాయలు 2 బెల్లం ముద్దలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకొని, ఏది ఒక కార్యక్రమాన్ని కాదు, మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని అనుకోవాలి. మీరు 14 రకాలుగా అనుకుంటే పనులు జరగవు. అక్కడ ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఒక కార్యక్రమే అనుకోవాలి. ఒకటే పని, ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక కుటుంబము, ఒక ప్రేమ, ఒక ఏదైనా కానీ ఒకటే అనుకోవాలి. ఒకటే అనుకొని మీరు ఈ ముడుపు కట్టిన వెడల అవి మీరు తీసుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి. మీకు ఆ కార్యక్రమం అయిన వెడల తప్పకుండా అమ్మవారు మేడారానికి వచ్చేసి ఆ రెండింటిని
అమ్మవారి గదిలో పెట్టేయాలి. సమ్మక్క దగ్గర ఒకటి, సారలమ్మ దగ్గర ఒకటి పెట్టుకొని మీరు నమస్కారం ఉంచుకొని రావాలి. లేదు మీరు అంత దూరం పోలేము గురువుగారు అన్నిటికైతే తప్పకుండా మీరు మమ్మల్ని కలిసి మాకు మీరు అందజేస్తే మేము అమ్మవారికి మేము అందజేస్తాం. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.